ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగు. నీతిమంతుడు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించురు. దుష్టులు ఏడినప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యం చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయం జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమం కలగజేయును. లంచం పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయును. తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. నీతివంతుడు సంతోషగానములు చేయును. నీతివంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చుదురు. జ్ఞాని మూడినితో వాదించినప్పుడు వాడు ఊరుకుండగా రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును. జ్ఞానం గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. అబద్ధమును ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు. ఉభయులకు వెలిగిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రోజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారి పడిపోవుటను నీతిమంతులు కనులారా చూచుదురు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనసుకు ఆనందము కలగజేయును. దేవోక్తి లేనిడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడును. తాత్పర్యం తెలుసుకొన్నను వాడు లోబడును. ఆతురపడి మాట్లాడువాని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభాగము పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహం రేపును. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వం వాణ్ణి తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు. అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఊరి వచ్చును. యెహోవా యందు నమ్మకయించువాడు సురక్షితముగా నుండును. అనేకులు ఏలువానే దయ కోరుదురు. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశం. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. యథార్థవంతుడు భక్తిహీనునికి హేయుడు. ఈ అవకాశం ఇచ్చిన మరి దైవ సేవకులకు మీ అందరికీ క్రీస్తునామంలో శుభవందనము తెలియజేసుకుంటున్నాను. బయలుపడం చదివినటువంటి దైవజనులకు విశ్వనాథ్ అన్న గారికి క్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాము. అతి ప్రాముఖ్య ఘట్టంలోకి వచ్చే కనుక ఈరోజు లేఖన ప్రసందరం నేర్చుకున్న పాఠము, దేవుణ్ణి ఇలా తెలుసుకున్నావా, మరోలా తెలుసుకుంటావా? మరొకసారి, దేవుని ఇలా తెలుసుకున్నావా, ఇలా తెలుసుకుంటున్నావా, లేక మరొకలా తెలుసుకున్నటువంటి పాఠాన్ని చెప్పుటకు
గిద్దలూరు ప్రాంతం జె ఫ్రాన్సిస్ అన్న గారు వ్యాఖ్యానించవలసిన ప్రేమతో కోరుతున్నాము. ఈ పాట రెఫరెన్స్ రీడింగ్గా దైవజనులు డి వీరనారాయణ గారు చదివినవలసిందిగా కోరుతున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు నాయనా. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచారు. మరి ఒకసారి నాయనా మీ మాటలు వినే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. వింటున్న మీ పిల్లలందరూ జాగ్రత్తగా వినగలిగి మంచి మనస్సు దయచేయండి. మీరు తోడు నీడగా ఉండి నడిపించుమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచూ ఉంటున్నాను తండ్రి. క్రీస్తు నామమున కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి దేవునికి, అలాగే జానన్న గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుణ్ణి ఇలా తెలుసుకున్నారా, లేక మరోలా తెలుసుకుంటారా అనే అంశాన్ని ఆలోచన చేద్దాం. చెప్పబడుతున్న దేవుని మాటలనే ఈ కొద్ది నిమిషాలు మనసు పెట్టి జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉంటున్నాను. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి అనే నియమాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. నన్ను ఇలాగే తెలుసుకోవాలి అని. ఇలా తెలుసుకుంటేనే కరెక్ట్ అనే నియమాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో మన కోసం రాయించాడు. క్రీస్తునందు ప్రియులారా, చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, దేవుడు మాకు తెలుసు అనుకుంటారు. ఎలా అనుకుంటారు అంటే, ఆదివారం రాగానే ప్రార్థనకు వెళ్ళారు, వాక్యం విన్నారు, కానుక వేశారు. అది ఎప్పుడైతే చేశారో వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను అందరిలా కాదు కదా, దేవుని దగ్గరికి వెళ్ళాను కదా, వాక్యం విన్నాను కదా, దేవుని కోసం కానుక సమర్పించాను కదా, కనుక దేవుడు తెలుసు అనుకుంటారు. క్రీస్తునందు ప్రియులారా, అలాగే ఇంకో కొంతమంది ఏమనుకుంటారంటే, బైబిల్ బాగా తెలుసుకుంటున్నాను, చదివి నేర్చుకుంటున్నాను, జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను, జ్ఞానం నాకు వస్తుంది కనుక నాకు దేవుడు తెలుసు అనుకుంటాను. బైబిల్ గ్రంథంలో మీరు గమనించితే ఎఫెసీ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అయితే మీరు యేసుక్రీస్తుని గురించి విని ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎలా అదండి, ఉన్నది కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా మీరు తెలుసుకున్నా మీరు క్రీస్తుని అలాగే తెలుసుకున్నట్లు కాదు. ఆనంద చూడండి.
క్రీస్తునందు ప్రియులారా, దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ప్రార్థనకు వెళ్ళాము, కానుకేసాము, లేదా మేము బైబిల్ చదువుతున్నాము, ఇవన్నీ చేస్తున్నాము కనుక మాకు దేవుడు తెలుసు అనుకోవడం అది కరెక్ట్ కాదు. దేవుణ్ణి ఇలా చేస్తేనే, ఇలా ఉంటేనే దేవుణ్ణి తెలుసుకున్నట్టు అనే నియమం బైబిల్ గ్రంథంలో ఉంది. అది తెలుసుకోవాలా, మనం అలా ఉన్నామా లేదా అని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఆ దేవుణ్ణి తెలుసుకోవడం అనేది, దాని గురించిన కొన్ని వివరాలు మనం ఆలోచన చేద్దాం. భూమి మీద బ్రతికిన మనం అందరము ఏదో ఒకరోజు చనిపోతాం. చనిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎవరితో ఉండబోతున్నాము? దేవునితో ఉండబోతున్నాము. మనం దేవునితో ఉండబోతున్నాము గనుక దేవుని గురించిన పూర్తి సమాచారం మనకు తెలియాల. దేవుడు ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా ఆయన ఆలోచనలు ఉంటాయి, ఇవన్నీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఉండబోయేది దేవునితో కాబట్టి. ఆయన గురించిన వివరాలు తెలుసుకోకుండా నువ్వు ఆయనతో ఉండలేవు. ఏమంటే ఆయన మనస్తత్వం ఎలాంటిది అనేది తెలియకుండా ఆయనతో ఉండడం కష్టం. ఎందుకంటే ఈరోజు నేను దేవుని నమ్ముకున్నాను. నేను పనికి కూడా వెళ్తాను. పనికి వెళ్ళినప్పుడు అండి, పని దగ్గర చాలామంది వస్తారు పనికి. వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 1 గంట రెస్ట్ ఇచ్చినప్పుడు ఎవ్వరు కూడా నా పక్కన కూర్చోరు. ఎందుకు కూర్చోరు? అందరూ అలా దూరంగా వెళ్ళి కూర్చుంటారు చాలామంది. ఒకవేళ నా దగ్గర కూర్చున్నారనుకోండి, నేనేం చెప్తాను? దేవుని గురించి చెప్తాను ఖచ్చితంగా. కాబట్టి ఎవరు కూడా నా దగ్గర కూర్చోడు. నా దగ్గర కూర్చోవాలి అని అంటే నా మనస్తత్వము, నా స్థితి అర్థమైన వాళ్ళైతే తన దేవుని గురించి తెలుసు, దేవుని గురించి చెబుతాడు, నాకు కూడా ఇష్టం కనుక అనుకున్నోడు కూర్చుంటాడు. అంతేనా కదా చెప్పండి? అలాగే నువ్వు దేవునితో ఉండబోతున్నావు కాబట్టి దేవుని గురించిన పూర్తి సమాచారం, ఆయన ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన అది తెలిస్తే ఖచ్చితంగా మనం ఆయనతో ఉండొచ్చు. ఆయన గురించి, ఆయన ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏమంటే బైబిల్ గ్రంథంలోనండి ఆయన గురించి వివరాలు రాస్తూ ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఒక యజమానట తన తోటలో పనిచేయటానికి కూలీల కోసము పొద్దునగా బయలుదేరాడు. వర్కర్స్ కావాలి ఆయనకి. వర్కర్స్ని వెతుకుతూ వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది పని లేకుండా ఖాళీగా కూర్చొని ఉన్నారు. ఉదయం 7 గంటలు అనుకోండి. అక్కడ కూర్చున్న వాళ్ళని, ఏందయ్యా మీరు ఇక్కడ కూర్చున్నారంటే, మాకు ఏ పని లేదయ్యా, ఖాళీగా ఉన్నాం అన్నాడు. అయితే నా తోటలో మీరు పని చేయడానికి వెళ్ళండి అని చెప్తాడు. మీకు ఎంత కూలి కావాలి అన్నాడు. మీకు ఎంత కూలి కావాలి అనగానే వాళ్ళు మాకు 1 దేనారం ఇవ్వండి అన్నారు. అంటే మన భాషలో 600 కూలి అనుకోండి. 600 కూలి ఇవ్వమని అడిగారు. ఈయన ఇస్తానన్నాడు. మీరు వెళ్ళి పని చేయండి, సాయంత్రం 6 గంటల వరకు పని చేయాలా, మీకు ఎంత వస్తుంది? 600 కూలి. ఇంకా ఈయనకు వర్కర్స్ కావాలి. ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. 12 గంటలప్పుడు ఇంకో కొంతమంది కనిపించారు. వాళ్ళను పంపించాడు. 3 గంటలప్పుడు కనిపించారు. వాళ్ళను పంపించాడు. సాయంత్రం 5 గంటలప్పుడు కొంతమంది ఖాళీగా కనిపిస్తే వాళ్ళను కూడా పనికి పంపించారు. తర్వాత సాయంత్రం వాళ్ళకి కూలి ఇవ్వాలి కదా, ఎంతెంత ఇవ్వాలి వాళ్ళకి? ఉదయం వచ్చి పని చేసిన వాడు దాదాపుగా 8-9 గంటలు పనిచేశాడు. ఎక్కువ పని చేసిన వానికి ఎక్కువ డబ్బు ఇవ్వడం ధర్మమే కదా. కానీ సాయంత్రం 5 గంటలకు వచ్చినోడు ఎంత పని చేశాడు? 1 గంట మాత్రమే పనిచేశాడు. అప్పుడు ఆయన కూలీలు ఇస్తా ఎలా ఇచ్చాడు ఒకసారి మీరు, అంటే అందరికీ ఎలా ఇచ్చాడంటే 5 గంటలకు వచ్చినోనికి కూడా 1 దేనారం ఇచ్చాడు, అంటే ఫుల్ కూలీ అనుకోండి. 3 గంటలకు వచ్చిన వాళ్ళకు ఫుల్ కూలీ ఇచ్చాడు.
పొద్దున్నుంచి కష్టపడి పని చేశారు, సాయంత్రం దాకా వాళ్ళకు కూడా ఇచ్చాడు. అప్పుడు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి మీరు ఆ మాట చూడండి. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. 10వ వచనం నుండి మొదటివారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకున్నారు, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే లభించింది. వారు తీసుకొని చివర వచ్చిన వాళ్ళు 1 గంట మాత్రమే పనిచేశారు. పగులంతయు మేము కష్టపడి ఎంట బాధను సహించి మాతో వారిని సమానం చేసితివే. ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. చూసారా, ఆ యజమాని దేవుడు అలా కూలి ఇచ్చాడు అనుకోండి, మీరేమలా ఫీల్ అవుతారు? కరెక్టే అనుకుంటారా మీరు? మీరే మీ ఇంట్లో 1 గంట పని చేశాడు అనుకోండి, సాయంత్రం వచ్చి మీరు ఫుల్ కూలి ఇస్తారా? బాగా ఆలోచించి చెప్పండి, ఇస్తారా? ఎవరు ఎందుకు ఇవ్వాలండి? సాయంత్రం 1 గంట పని చేశాడు. దేవుడైతే ఫుల్ ఇస్తాడు. ఆయన ఫుల్ ఇస్తాడు కాబట్టి మనకు ఆలోచన లేదు కాబట్టి మీరిద్దరు కలిసి ఒక చోట ఉండగలరా? ఒకవేళ ఆయన ఫుల్ కూలి ఇచ్చాడు అనుకోండి, అక్కడికి వెళ్ళినా కూడా మీరేమంటారు? ఇది ఎక్కడి న్యాయం ప్రభువా అని మీరు అడుగుతారు. సరే, అంటే ఆయనకు కూడా న్యాయం నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఆయన మనసు ఇలాంటిదని భూమి మీద బ్రతికుండగానే తెలుసుకోవాలా. అలా తెలుసుకుంటేనే నువ్వు ఆయనతో ఉండగలవు. ఆయనతో ఉండాలి కదా. ఆయన ఏమైనా చేస్తాడు. ఎలా చేస్తాడో మనకు ముందే తెలియకపోతే మనం ఆయనతో ఉండలేము. అందుకే ఆయన గురించిన పూర్తి సమాచారం తెలియాలి. ఆయన గురించి పూర్తి సమాచారం ఎలా తెలుస్తుందంటే, ఆయన తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి దేవుని గురించిన పూర్తి సమాచారం చెప్పేశాడు. ఆయన ఎలా ఉంటే ఇష్టపడతాడు, దేవుడు ఎలా ఉంటే ఇష్టపడతాడు, మనం ఎలా ఉంటే ఇష్టపడతాడో అది చేసి చూపించాడు. భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు చేసి చూపించాడు. ఏం చేశాడు ఆయన అంటే, ఒక మాట మీరు చూడాలి బైబిల్లో. ఒక మంచి మాట చూపిస్తాను. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. 14వ అధ్యాయం 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు. చూసారా, యేసుక్రీస్తు భూమి మీద చేసిన ఒక మంచి కార్యక్రమం అది. ఏం చేశాడు ఆయన? తనను తాను తగ్గించబడతాడు. తగ్గించుకుంటే యేసుక్రీస్తు చేశాడా? చెప్పాడా? ఊరికి చెప్పడం వరకే చేశాడా? లేదు, చేసి చూపించాడు. తనను తాను తగ్గించుకున్నాడు, అంతగా తగ్గించుకున్నాడు. ఏమంటే తనను తాను అంతగా తగ్గించుకున్నాడు కనుక అంతకంటే గొప్పగా ఆయనను హెచ్చించాడు. అంటే దేవునితో నువ్వు ఉండాలి అని అంటే యేసుక్రీస్తులా తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకుంటే అలా హెచ్చిస్తాడంట. యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు కనుక ఆయనను ఎంతగా హెచ్చించాడు అని బైబిల్ చెప్పిందంటే, ఒకసారి మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. మంచి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా
శిలువ మరణము చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడు ఉందండి బైబిల్. తనను తాను అంతగా తగ్గించుకున్నాడండి. అంతగా తగ్గించుకున్నాడు కనుక ఎంతగా హెచ్చించాడట? 9వ వచనం, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. అబ్బా, ఎంత గొప్పగా హెచ్చించాడండి! ఎంత గొప్పగా హెచ్చించాడు! ప్రతి నామముకు పైనామం ఇచ్చాడు. ఇంకా అంతకు మించి పైన ఏమీ లేదు. అంత గొప్ప నామాన్ని ఇచ్చాడు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏం చేశాడు ఆయన భూమి మీద? తనను తాను అంతగా తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మనుషులను కాపాడాలని అంతగా తగ్గించుకున్నాడా? అంతగా తగ్గించుకున్నాడండి. దేవునితో సమానంగా ఉండే భాగ్యం అది. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టేశాడండి. అంతగా తగ్గించుకున్నందుకు అంత గొప్పగా ఆయనను హెచ్చించాడు. అంతగా హెచ్చించి పైన కూర్చోబెట్టాడంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన మనసు, ఆ దేవుని మనసు ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. అలా చేసిన వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తులాగా చేస్తారో వాళ్ళని ఆయన అంత గొప్పగా, అంత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టుకుంటాడు. అంటే మనము దేవుణ్ణి తెలుసుకున్న వారం ఎప్పుడవుతామంటే మనము యేసుక్రీస్తులాగా చెప్పండి, మనం యేసుక్రీస్తులాగా జీవిస్తున్నప్పుడు. మనం యేసుక్రీస్తులాగా జీవిస్తున్నాము అంటే, మనం యేసుక్రీస్తులాగా ఉన్నాము అంటే ఖచ్చితంగా మనము దేవుణ్ణి తెలుసుకున్నాము అని అర్థమవుతుందా? మనం యేసుక్రీస్తులాగా ఉన్నామా? ఒక సైడ్ యేసుక్రీస్తు ఉంటే ఒక సైడ్ మనల్ని చూసినా, యేసుక్రీస్తును చూసినా మనల్ని చూసినా ఒకేలా ఉండాల. అప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్నారని ఆలోచించండి. ప్రార్థనకు వెళ్తున్నారు, కానుకలు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, రైట్. ఆడ విన్న వాక్య ప్రకారం జీవిస్తున్నారా? అదొకసారి మీరు ఆలోచన చేయండి. వింటున్నారు అందరూ, వినడం మట్టుకు, కానీ చేస్తున్నారా? ఒక ఆమె అండి మా ఊర్లోనే దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పింది. మన జేబీఆర్సీకి కూడా వచ్చింది, రైట్, బాగానే ఉంది. దేవుని కోసం మీటింగ్లు పెట్టండి, కానుకలు ఇచ్చింది, వెరీ గుడ్. ఏమంటాం మనం? దేవుణ్ణి తెలుసుకుందనా లేదనే? ఇంత చేస్తుంటే ఏమనుకుంటారు? సరే, ఎప్పుడు బయటపడుతుందంటే, విషయం ఎప్పుడు బయటపడుతుందంటే, ఇంటి దగ్గర ఏదైనా గలాట వచ్చిందనుకోండి, అప్పుడు బయటపడుతుంది అసలు విషయం. అసలు ఎవరికి పడింది తెలుసా? వాళ్ళ అల్లుడికి ఆమెకే పడింది. అప్పుడు ఆమె బజార్లోకి వచ్చి వాళ్ళ అల్లుడిని తొడగొట్టి ఒరే రారా అంటుంది. వామ్మో, ఇప్పుడు మీటింగ్ పెట్టమని డబ్బులు ఇచ్చినామే. అర్థమవుతుందా? అంటే దేవుణ్ణి తెలుసుకుందనే లేదనే? మరి కానుకలు వచ్చిందిగా, ప్రార్థనకు వస్తుందిగా, కానుక ఆదివారం వేస్తుంది కదా, అన్నీ చేస్తుంది కదా, మరి అలాంటప్పుడు దేవుని తెలుసుకున్నట్టు కాదా? కాదు. ఎప్పుడు తెలుసా? నువ్వు యేసుక్రీస్తులా జీవించినప్పుడు. యేసుక్రీస్తులా నువ్వు జీవించినప్పుడే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావని అర్థం. ఏమండి? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అలా ఉన్నామా మనం? యేసుక్రీస్తులా ఉన్నామా? అంటే మన క్యారెక్టర్ ఇప్పుడు బయటకు వస్తుందంటే, మనకి ఏదన్నా జరగాల, ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లం రావాలా, అవునా? అప్పుడు వస్తుందండి అసలు రూపం. కాదండి, అలా ఉండకూడదు. మనం యేసుక్రీస్తులా ఉండాల. యేసుక్రీస్తు ఎలా జీవించాడో, ఎలా ఓర్చుకున్నాడో, ఎలా ప్రేమించాడో ఒక్కసారి మీరు చూడండి. ఆయన మీద ఉమ్మి వేశారు, అవునా? వేశారా? పక్కన ఉమ్మి ఆయన మీద వేశారా?
ఆయన మీద ఉమ్మి వేశారండి, పక్కన కాదు. ఆయన ఎంత ఓర్పుతో ఉన్నాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పక్కన కాదు, మీ ఎదురుగా ఎవరన్నా వస్తూ తూ అని ఊశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మీకు? వెరీ గుడ్ అనుకుంటారా? వీడు నన్ను చూసే ఊసింటారా అంటావు, అవునా? అప్పుడు మండిపోద్ది కోపం, అవునా కదా చెప్పండి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు ఒకసారి మీరు ఆలోచన చేయండి. నిజంగా ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ తత్వం అదంతా మనకు రావాలా. ఆయన ఎంత ప్రేమించాడు పాపిని, ఆయన ఎంతగా ఓర్చుకున్నాడు, ఆ గుణాలన్నీ మనలో రావాలండి. అప్పుడే మనము దేవుణ్ణి తెలుసుకున్నామని అర్థం. ఆ గుణాలు మనలో రావాలా, ఆ ఓర్పు మనలో రావాలా, ఆ సహనం రావాలా. యేసుక్రీస్తులా ఉంటే మనము దేవుణ్ణి తెలుసుకున్నామని అర్థం. మనకు పౌలు గారు తెలుసు కదా బాగా. ఆయన ఒకప్పుడు ఎలా చేశాడండి, ఎంత వ్యతిరేకం చేశాడు. చంపడానికి, ఆ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని చంపడానికి కూడా సిద్ధపడిపోయాడు. అలా చేసినటువంటి వ్యక్తి తర్వాత దేవుని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు, యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ను చూస్తే ఎవరు కనిపిస్తున్నారు? యేసుక్రీస్తే కనిపిస్తున్నాడా? చూద్దాం ఒక మంచి మాట. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నువ్వెక్కడ వెళ్ళిపోయావు? పౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను కాదు ఇక జీవించేదన్నాడు. అంటే నా మనస్తత్వము, నా ఆలోచనలు అన్నీ పోయాయి ఇక్కడ. ఇప్పుడు నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ఇక నన్ను చూసినా క్రీస్తును చూసినా ఒక్కటే. అలాగే జీవించాడండి పౌలు గారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అలాంటి తత్వం మనలో రావాలా. మనల్ని చూసినా కూడా సమాజం ఏమనుకోవాలి అని అంటే, మన నడవడిక చూసి మనం ప్రార్థనకి వెళ్ళిపోతున్నామని కాదు, మన నడవడిక చూసి అబ్బా ఎంత మంచి వ్యక్తిరా అనుకోవాలా. నిజంగా యేసుక్రీస్తులాగే ఉన్నాడు, ఆయన ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అనేలా మనం జీవించాలా. అప్పుడే మనం దేవుణ్ణి తెలుసుకున్నాము అని అర్థం. ఇది బైబిల్ గ్రంథంలో దేవుడు పెట్టిన నియమం. నన్ను తెలుసుకోవాలంటే ఇలా యేసుక్రీస్తును చూడండి, యేసుక్రీస్తులా ఉండండి, అప్పుడే మీరు నన్ను తెలుసుకున్నట్టు అనే నియమాన్ని దేవుడు పెట్టాడు. ఇలా తెలుసుకోవాలి దేవుణ్ణి. ఇలా తెలుసుకోకపోతే, ఇలా తెలుసుకోలేదనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? మరోలో తెలుసుకునే అవకాశం ఉంది. ఏమండి? ఇంకొకలాగా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎలా తెలుసుకుంటారు? ఇంకోలా, మరోలా ఎలా తెలుసుకుంటారో ఒక్కసారి ఒక మంచి మాట చూపిస్తాను మీకు బైబిల్లో నుంచి. ఒకసారి మీరు బైబిల్ తీసి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము ఒకసారి చూడండి ప్రియులారా. 22వ అధ్యాయము 16వ వచనము. అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవానని. అబ్బా, అట్లా తెలుసుకుంటావా? ఎలా తెలుసుకుంటాడంట? భ్రష్టుడైపోయి. అప్పుడు భ్రష్టుడైపోయిన తర్వాత అప్పుడు అర్థమైపోయింది ఎవరు? అమ్మ బాబు, ఈయన దేవుడు, ఈయన యెహోవా అంటే ముందు ఇలా ఉండాలని చెప్తే అర్థం కాలేదా? ఏమండి? ఇలా ఉండాలి అని ఒక నియమం చెప్పాడు దేవుడు. ఇలా నన్ను తెలుసుకోవాలన్న. ఇలా తెలుసుకోకపోతే ఇంకా ఈ ఛాన్సే ఉంది. ఎలా తెలుసుకుంటారు? భ్రష్టుడైపోయి, పనికి మాలిన వాడైపోయి, ఎందుకు ఇంకా పనికిరాని పరిస్థితి. భ్రష్టుడంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమంటే భ్రష్టుడంటే ఇంకా వ్యర్థమైపోయి ఎందుకు పనికిరాని వాళ్ళని ఏమంటారు? ఇడు భ్రష్టుడు రా అంటాం.
అలా భ్రష్టుడైపోయి యెహోవానని నువ్వు తెలుసుకుంటావు, ఈయన నిజంగా దేవుడు బాబు అని. అలా తెలుసుకుంటావా? ఏంటి ఇంత మంచి నియమం ఇచ్చినా ఈ నియమం ప్రకారం తెలుసుకోకుండా భ్రష్టుడవైపోయి తెలుసుకుంటావా? అలా తెలుసుకుని ప్రయోజనం ఏంటి చెప్పండి? ఏమంటే భ్రష్టుడైపోయి నానిక తెలిసి ప్రయోజనం ఏముంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏమన్నా ఉందంటారా లాభం? భ్రష్టుడైపోయిన తర్వాత ఏ ప్రయోజనం లేదు. భ్రష్టుడైపోయిన తర్వాత తెలుసుకొని ఏ ఉపయోగము ఉండదు. అందుకే దేవుడు పెట్టిన ఈ నియమం ప్రకారమే మనం దేవుణ్ణి తెలుసుకోవడం చాలా క్షేమకరం. భ్రష్టుడైపోయిన తర్వాత నువ్వు తెలుసుకొని కూడా ఏ ప్రయోజనము ఉండదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ భ్రష్టుడైపోయిన తర్వాత తెలుసుకుంటే ఎలా ఉంటుందో ఏమండి? ఒకసారి బెంగళూరులో ఒక కార్నర్లో ఒక టీ కొట్టు ఉండేదండి. ఆ టీ కొట్టు దగ్గరికి అందరూ టీ తాగడానికి వెళ్తూ ఉంటారు. ఆ బజార్లో ఒక రౌడీ ఉండేవాడు. ఆడు కూడా తాగడానికి అక్కడికి వస్తాడు, టీ తాగడానికి. ఉదయాన్నే 7 గంటలకు వస్తాడు. ఆడొచ్చేసి ఆ కుర్చీలో కూర్చుంటాడు. డైలీ ఆ కుర్చీలో వాడు కూర్చోవడంతో అందరూ ఏమనుకున్నారంటే అది రౌడీ కానీ కుర్చీ అని. ఆ కుర్చీలో ఎవరు కూర్చునేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆడొస్తాడు చాలా ప్రాబ్లం చేస్తాడని. అనుకోకుండా అక్కడికి కూడా కొత్తోడు వచ్చాడు. వచ్చేసి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఆ కుర్చీలో కూర్చొని తాగుతుంటే ఆళ్ళీళ్ళు వచ్చి చెప్పారు, బాబు ఆడొకడు వస్తాడు రౌడీగాడు, అంత పని కాదు, పక్కన కూర్చొని తాగేసే అని చెప్పారు. అందుకు అతను ఏమన్నాడు తెలుసా? ఇది పబ్లిక్ హోటల్ అండి బాబు, ఎవరెక్కడైనా కూర్చోవచ్చు. పబ్లిక్ హోటల్లో ఎవరెక్కడ కూర్చొని తాగొచ్చు, అడగడానికి ఎవరున్నారు ఇక్కడ, ఇది పబ్లిక్ హోటల్ అంటున్నాడు. బాబు అర్థం చేసుకోయ్యా, ఆడు మంచోడు కాదు అంటే వినలేదండి. సడన్గా వాడు 7 గంటలకు వచ్చేసాడు టీ తాగుదామని. చూడగానే మన చైర్లో ఎవడో కూర్చొని ఉండడం చూశాడు. బాగా కోపం వచ్చేసిందండి ఆయనకి. ఆడు ముందే రౌడీ కదా. బాగా కోపం వచ్చేసి వెనకాతలు వచ్చి ఒక్క తన్ను దన్నాడు. ఆడు 2 దొల్లులు దొల్లి ఆ పక్కన మురికి గుంటలు ఉంటే దాంట్లో పడ్డాడు. పడి చెయ్యంత దెబ్బ తగిలింది, తలకంత గాయమయ్యి రక్తం కారుతూ ఉంది. అప్పుడు లేచి దిగ్గున ఆడు రౌడీ అని నాకు అర్థమైపోయింది ఇప్పుడు అన్నాడు. ఎప్పుడు అర్థమైంది? అప్పుడు అర్థమైందంట. అమ్మ బాబు వీడు నిజంగా రౌడీరా అని అర్థమైందంట. అప్పుడు అర్థమై ప్రయోజనం ఏముంది? ఆడు తన్నేసాడు, మురిగుంట్లో పడుతుంది. ప్రయోజనం ఏముంది అప్పుడు తెలుసుకొని? ముందు వాళ్ళు చెప్పినప్పుడు వినొచ్చుగా, వినరు. ముందు చెప్తే వినరు, అవునండి. ఆ తర్వాత అర్థమైపోద్ది, ఏమను వీడు నిజంగా రౌడీ బాబు అని. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడిచ్చిన ఈ నియమం ప్రకారం ముందు తెలుసుకోవడం ఎంత మంచిదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తులా ఉండడం ఎంత మంచిది కదా. ఇంత మంచి నియమం ఇచ్చినప్పుడు ఇలా తెలుసుకోవాలి కదా. ఇలా తెలుసుకోకపోతే తర్వాత భ్రష్టుడైపోయిన తర్వాత నీకు అర్థమైపోద్ది. అప్పుడు నీకు గౌరవం వస్తుంది. ఏమండి? నిజంగానండి. మీకు బైబిల్ గ్రంథంలో చూస్తేనండి, ధనవంతుడు ఉన్నాడు కదా. ఏమండి? ధనవంతుడు అయిపోయింది, ఎక్కడ పడ్డాడు? పాతాళంలో పడ్డాడు. పాతాళంలో పడిన తర్వాత అతని మాట ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి. ఆ మాట లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 24-25 వచనాలు ఒకసారి చూద్దాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్తా ఉన్నాడండి. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. ధనవంతుడు అలాగే పిలిచడం ఎప్పుడైనా మీరు చూసారా? ఏమండి?
మా ఊర్లోనే చాలామంది డబ్బున్న వాళ్ళు ఎలా పిలుస్తారు? రే రే అబ్రహాం అంటారు. అలాగైనా పిలుస్తారు? గౌరవం ఇచ్చి పిలుస్తారు ఎక్కడన్నా? బాగా డబ్బున్నవాడు గౌరవంగా మాట్లాడడం ఎక్కడైనా వింటామా? ఒరే అంటాడు. మా ఊర్లో ఒక అతను ఉండే, చనిపోయాడు. అతను కూలీలను పిలిచడానికి వచ్చేవాడు ఆడోళ్ళనే. అమ్మే రేపు పనికిరా అంటాడు. ఆమె వయసు అంతా, నీ వయసు ఎంత, పెద్ద వయసు. ఆయన కూడా ఏమంటాడు? ఓమ్మే అంటాడు. అమ్మే పనికిరామ్మే అంటాడు. అట్లా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమంత గౌరవం? అంత గౌరవించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏమండి? ఇప్పుడు ఆల్రెడీ అతను నరకంలోకి వెళ్ళిపోయాడు కదా. తిట్టి మాట్లాడితే ఎవరన్నా ఏమన్నా అంటారా అతన్ని? ఏమండి? ఇంకేమన్నా అంతకంటే శిక్ష ఏమన్నా పడుతుంది? లేదు కదా. ఆల్రెడీ శిక్ష పడిపోయిందే. గౌరవించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఒరే అబ్రహాం, నాకెందుకురా ఈ బాధను, తండ్రివైనా అని ఎందుకు గౌరవించాలా? గౌరవించినంత మాత్రాన నీకేమన్నా తీసుకొచ్చి మంచి ప్లేస్లో కూర్చోబెడతారా? తీసుకొచ్చి ప్లేస్ ఏమన్నా మారుచ్చారా? అబ్బా నన్ను గౌరవించి మాట్లాడారా బాబు, తండ్రివైన అబ్రహామా అని ఎంత గౌరవంగా మాట్లాడాడు, ఇప్పుడు నుంచి నాయన నువ్వు పరదేశుకురా అని ఎవరన్నా అంటారా? ఉందా? ఆప్షన్ ఉందా? లేదు కదా. మరి ఎందుకు గౌరవించి మాట్లాడాలా? ఎందుకరా ఒరే తరే అని మాట్లాడు. ఆల్రెడీ ఎలాగ నరకంలోకి వెళ్ళిపోయావు కదా, నిన్ను నరకంలో కాలిపోతున్నావు కదా. అంత గౌరవించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వస్తుంది. భ్రష్టుడైపోయి ఇంక పనికి మాలినోడు అయిపోయిన తర్వాత అప్పుడు నన్ను యెహోవా అని నువ్వు తెలుసుకుంటావు. నేను యెహోవానని నీకు అప్పుడు అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. అలా తెలుసుకోవడం వల్ల ఏం ప్రయోజనము లేదు. భూమి మీద ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే దేవుడు పెట్టిన ఈ నియమం, మనము యేసుక్రీస్తులాగా ఉండాలి, మనం యేసుక్రీస్తులాగా జీవించాలి అనే పెట్టిన నియమాన్ని తెలుసుకొని మనం అలాగా జీవించగలిగితే, అలాగ మనం ఉండగలిగితే అప్పుడు మనం దేవునితో ఉంటాం. మనం దేవునితో అప్పుడే ఉండగలం. లేకపోతే మనం దేవునితో ఉండలేమండి. చాలా కష్టం. మన మనస్తత్వం అంతా మారిపోవాలి. మన ఆలోచనలు పూర్తిగా మారిపోవాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నీ వదిలేసేయాలి. దేవుని గురించిన ఆలోచనలు మాత్రమే మనలో ఉండాలి. ఈరోజు సమాజం ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. సమాజం ఎలా బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకటం లేదా? చెప్పండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవించటం లేదా? కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు పెట్టిన నియమం ప్రకారమే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో అలాగే మనము భూమి మీద జీవించాలి. యేసుక్రీస్తులాగా జీవించిన రోజే మనం పరలోకంలో తండ్రి అయిన దేవునితో ఉంటాం. ఈ నియమం ప్రకారం కాకపోతే ఇంకొక ఛాన్స్ ఉంది, మరోలా తెలుసుకునే ఛాన్స్. అలా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. భ్రష్టుడైపోయి నాశనమైపోయి అప్పుడు నీకు దేవుడు అర్థమవుతాడు, ఈయన దేవుడని తెలుసుకుంటావు. బెంగళూరులో ఒక అతను ఉండేనండి. చాలాసార్లు మేము అతనితో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అన్న, దేవుని తెలుసుకున్నా, దేవుని కోసం ఆలోచించన్నా, దేవుని మాటలు వినన్నా అని చెప్తా ఉంటే కేర్లెస్గా మాట్లాడేవాడు. మీకు పని బాట లేకుండా ఇలా తిరుగుతున్నారా అనేవాడు. అనుకోకుండా ఒక రోజండి ఫోన్ వచ్చింది. ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు వచ్చి నా కోసం ప్రార్థన చేయమండి అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలా? ఏమైంది అని మేము ఆరాధిస్తే అతన్ని హాస్పిటల్ తీసుకుపోయారంట. హాస్పిటల్ తీసుకుపోతే ఆ జబ్బు ప్రాబ్లం అయిపోయి
ఇక వారం కంటే ఎక్కువ బ్రతకడని తెలిసింది. ఇప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? వారం టైం ఉంది. మనం ఏం చేయాలో చెప్పండి. ఏమండి, నేను చెప్పాను వెళ్ళిపోదామని చెప్పాను. నా పక్కన ఇంకొక ఆయన పాస్టర్ ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తానన్నాడు. చేశాడు ప్రార్థన. మళ్ళా రోజు ఉపవాస ప్రార్థన పెట్టి చేశాడు. చేసి చివరికి డాక్టర్ చెప్పిన ఆ డేట్లో అతను చచ్చిపోయాడు. ఈ పాస్టర్ నా దగ్గరికి వచ్చి అంటాడు, నేను ఎంత ప్రార్థన చేసినా ఎందుకబ్బా నా మాట దేవుడు వినలేదు అంటున్నాడు. ఎందుకు వినలేదు? ఆడు భ్రష్టుడైపోయి అప్పుడు తెలుసుకున్నాడు ఈయన దేవుడని. అప్పుడు అర్థమైంది. అంతవరకు మమ్మల్ని ఏమన్నా టచ్ చేశాడా, పిలిచాడా? లేదు కదా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనుక క్రీస్తునందు ప్రియమైన వారులారా, చివరికి భ్రష్టుడైపోయి తెలుసుకోవలసిన అవస్థ ఏముంది చెప్పండి. దేవుడిచ్చిన ఈ మంచి సమయంలోనే దేవుడిని తెలుసుకోవడం, ఇలానే మనకు ఈ నియమాన్ని పెట్టిన ఈ సమయంలోనే ఇలాగా యేసుక్రీస్తులా జీవించి దేవుణ్ణి మనం తెలుసుకుందాం. ఒక మంచి మాట మీకు చివరిగా చూపిస్తున్నాను. ఒకసారి మీరు యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. 6వ వచనం, ఆయన వాక్యము ఆయన యందు నిలిచి ఉన్నానని ఎవరైతే చెప్పుకుంటున్నారో, మేము ఆయన నమ్ముకున్నామనా, ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే అనే పదం ఉంది చూడండి. అలాగే తానును నడుచుకున్న బద్ధుడు. ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే నడుచుకోవాలి. అప్పుడే మనం దేవునితో ఉంటాం. దేవుని మనసు బాగా మనకు అర్థమైందని. యేసుక్రీస్తు ఎలాగూ నడుచుకున్నాడో ఒక్కసారి యేసుక్రీస్తును చూడండి. ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే మనం నడుచుకోవాలి. సేమ్ టు సేమ్, యాజ్ ఇట్ ఈజ్గా ఆయనలాగా నడుచుకుంటేనే మనము దేవుని ఏం చెప్పాడు, నేను నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువని నాతో పాటు నా పక్కన కూర్చోబెడతానన్నాడు. అంటే నువ్వు అక్కడ కూర్చుంటావు. సరే, కనుక క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుణ్ణి పెట్టిన నియమం ప్రకారం ఎలా మనం దేవుణ్ణి తెలుసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేద్దాం. నేను యేసుక్రీస్తులా ఉన్నానా లేదా, యేసుక్రీస్తులా జీవిస్తున్నానా లేదా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఈ నియమం పెట్టిన ఈ నియమం ప్రకారం ఉందాం. లేకపోతే మరోలో తెలుసుకునే అవకాశం వస్తుంది. అది మనకొద్దు. ఇలాగే తెలుసుకుందాం. లేకపోతే అలా తెలుసుకున్న ప్రయోజనం ఉండదు, భారీగా నష్టపోతాం. కనుక ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. దేవుని ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని చక్కటి వివరణతో మనం నేర్పించినటువంటి దైవజనులకు మనందరి తరపున క్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాము. తక్కువ టైంలో ఎక్కువ సంగతులు అన్నగారు చెప్పారు. దేవుని తెలుసుకోవాలంటే 2 విషయాలు చెప్పాడు. ఎలా తెలుసుకున్నాడు? యేసుక్రీస్తు తను తాను తగ్గించుకున్నాడు కనుక మనం కూడా తను తాను తగ్గించుకుంటే దేవుని మనం తెలుసుకున్నట్టు. రెండవదిగా యేసుక్రీస్తు సహించినారు. ఉమ్మి వేసిన అని ఎన్ని మాటలు అంటే కూడా సహించినాడు కనుక మనం కూడా సహిస్తే మనం కూడా దేవుని తెలుసుకున్నట్టు. అలాగే దేవుణ్ణి మరొకలా తెలుసుకున్న వారు ఎలా ఉన్నారంటే వాళ్ళు భ్రష్టులు. ఆ స్థితికి మనం జారిపోకుండా మనమందరం జాగ్రత్తగా మనకిచ్చిన కాలంలో దేవుని లేఖనం ద్వారా చక్కగా తెలుసుకుంటూ మరణించిన తర్వాత దేవునితో సదాకాలం ఉండేలాగా మనందరం బ్రతుకుటకు మనం ప్రయత్నం చేద్దాం. ఇంత చక్కటి వాక్యం చెప్పిన దైవజనులకు మరొకసారి సంఘం తరపున క్రీస్తు వందనాలు చెల్లించుకుంటూ అందరూ లేచినట్లయితే కానుకలు సమర్పించుకుందాం. సివిటి శ్రీలమత్రి వారు చక్కని పాట పాడవచ్చుగా ప్రేమతో కోరుతున్నాం.
ఇంకా కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరున వందనములు. దైవజనులకు కూడా క్రీస్తు పేరున వందనములు. Welcome to Digital Gospel. దేవుడు నీకు తెలుసు, నీవు దేవునికి తెలుసా? నీవు దేవుని నమ్మినా నిన్ను దేవుడు నమ్మాలి. దేవుడు నీకు తెలుసు, నీవు దేవునికి తెలుసా? నీవు దేవుని నమ్మినా నిన్ను దేవుడు నమ్మాలి. అవసరాలకు దేవుని నమ్మక ఆత్మకు తండ్రిని నమ్మాలి. అవసరాలకు దేవుని నమ్మక ఆత్మకు తండ్రిని నమ్మాలి. నీ ఆత్మకు తండ్రిని నమ్మాలి. దేవుడు నీకు తెలుసు, నీవు దేవునికి తెలుసా? నీవు దేవుని నమ్మినా నిన్ను దేవుడు నమ్మాలి. నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక నలుదిక్కులకు సువార్తను ప్రకటించు. నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక నలుదిక్కులకు సువార్తను ప్రకటించు. ప్రభువా ప్రభువని పిలువక ప్రార్థనతో విసిగించక పాపిని రక్షించు, పరలోకానికి నడిపించు. నా నిమిత్తం ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు, నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు. దేవుడు నీకు తెలుసు, నీవు దేవునికి తెలుసా? నీవు దేవుని నమ్మినా నిన్ను దేవుడు నమ్మాలి. చక్కని పాడబడిన శ్రీల మంత్రి వారికి క్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాము. సంఘ ప్రాణాలు ఆలోచిద్దాం.